ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తండ్రి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎప్పుడు మనం శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ఉంటాము అని అంటే ఆత్మానుసారంగా నడుచుకొనుడి అంటే ఇక్కడ చాలాసార్లు మనము ఈ లోకానుసారమైన ప్రవర్తనను ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, చీకటికి వెలుగునకి ఏమి పొంతన, ఏం లేదు కదండి. కానీ మనం ఎక్కడో ఒక దగ్గర ఈ లోకానుసారమైన ఆచారాలు పాటించడం, ఈ లోకానుసారమైన పట్టింపులు మనలో ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి మనలో, ఇంకా చనిపోనివి చాలా ఉంటాయి. అయితే అవి మనము విడిచిపెడదామని అనుకుంటాం. దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యం చేత మనము పట్టబడిన వారమై మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఏసా నిజమే, ఏసా నాలో ఈ పాపం ఉంది, ఇంకా నేను ఇలాంటివి చేస్తున్నా, ఇంకా నాలో ఇంకా విడిచిపెట్టవలసినవి అనేకం ఉన్నాయని వాక్యం విన్నప్పుడు కానీ వాక్యం మనం చదివినప్పుడు కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం వాటిని విడిచిపెట్టలేం. అది అంత ఈజీ కాదు. ఒక్కసారి బాగా ఆత్మోద్రిక్తత కలిగిన వారమే అనుకుంటాం, ఇంకా నేను ఈ పాపం నేను చేయను, నేను వీరి జోలికి వెళ్ళను, ఇంకా నేను ఇది మరల చెయ్యను, నేను దీన్ని విడిచిపెట్టేస్తాను, నేను దేవునిలోనే ఉంటానని చాలా దృఢ నిశ్చయంతో మనం ఉంటాం. కానీ తెలియకుండానే కుక్క వాంతికి తిరిగినట్లుగా మరలా ఏం చేస్తామంటే మనం ఏదైతే విడిచిపెట్టామో దాన్ని మరలా చేసేస్తూ ఉంటాం. అది మనకు తెలియదు. అంటే అది ఎలా చేయగలుగుతున్నామంటే స్వబుద్ధి మీద ఆధారపడినప్పుడు మాత్రమే అలా జరుగుతుందండి. కానీ దేవునితో ప్రార్థన చేసుకుంటూ ఆయన సహాయం మనం తీసుకుంటూ మనం నిజంగా ఆయనతో నడుస్తున్నట్లయితే మీకు తెలుసా, మీలో ఉన్న పాపం అంతా మీకు తెలియకుండానే విడిచిపెట్టేస్తారు. అప్పుడు అది మీకు కష్టంగా అనిపించదు, చాలా ఈజీ అయిపోతుంది మీకు. అలా మీరు ఎప్పుడు విడిచిపెట్టగలుగుతారంటే ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుడమము, మనలో గర్వము, అసూయ, ఓర్వలేనితనము, ఇవన్నీ కూడా ఎట్లా పోతాయంటే మనం ఆత్మానుసారంగా నడిచినప్పుడే అని చక్కగా ఇక్కడ పౌలు వివరిస్తున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడంటే ముందు ఆత్మానుసారంగా నడవండి, ఆత్మలో మీరు ఎదగండి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు మీలో ఉన్న ప్రతి శరీరేచ్ఛలను మీరు జయిస్తారా అని వివరిస్తున్నాడండి. చూడండి, నేను చెప్పినదేమనగా నేనేం చెప్తున్నానంటే మీకు ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మీలో ఉన్న శరీరం తాలూకా అవన్నీ మీరు నెరవేర్చకుండా ఉంటారు. ఎప్పుడు మీరు ఆత్మలో నడిచినప్పుడు, మీరు నిత్యము ప్రార్థనలు పాడినప్పుడు, నిత్యము వాక్యంతో ఉన్నప్పుడు, నిత్యము ఆరాధనలో ఉండేటప్పుడు, నిత్యము దేవుని పిల్లలతో మన సత్సంబంధం కలిగినప్పుడు, దేవునితో మనము ఒక నిబంధనలో ఉండేటప్పుడు, మనం ఇలా ఆత్మలో నడిచేటప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరానుసారమైనవన్నీ మనకి తెలియకుండానే మనం విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే ఆత్మ అనేది మంచి మార్గం, ఇది జీవాన్ని చేర్చే మార్గం. ఇది ఈ మార్గంలో నడిచినప్పుడు మనం ఇంకా ఇవన్నీ కూడా మన మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే పెంటగా ఎంచుకుంటాం. పౌలు కూడా అలాగే కదండి, నీతి నిమిత్తమే ఆయన అవన్నీ విడిచిపెట్టేసుకున్నాడు దేవుడి కోసం. మోషే కూడా పాత నిబంధన గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు, ఏంటంటే ఈ అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడమే మంచి విషయంగా ఎంచుకుంటాడు మోషే. అలాగే చాలాసార్లు ఈ లోకానుసారమైన వారికి శ్రమలు వస్తాయి, మనకు కూడా శ్రమలు వస్తాయి. కానీ వారి శ్రమలకు ఒక నిరీక్షణ లేదు, ఒక ఆధారం లేదు, సహాయం చేయడానికి వారు ఎవరు లేరు. కానీ మనం నిజమైన మార్గంలో వెళ్తున్నాం, ఆత్మానుసారమైన మార్గంలో వెళ్తున్నాము, నేనే సత్యం, నేనే జీవము అని చెప్పిన మన యేసే మార్గంలో మనం వెళ్తున్నాము. ఇలాంటి ఆత్మానుసారమైన మార్గంలో మనకు వెళ్ళేటప్పుడు మనకు ఎదురైనవన్నీ కూడా ఆత్మాను అనుభూతులే. అలాంటి గొప్ప గొప్ప పాఠాలే మనం నేర్చుకుంటాం తప్ప ఇంకా శరీరేచ్ఛలకు మనలో ఉండదు, అవకాశం ఉండదు. ఇంకా ఈ లోకంలో మనం పట్టిలాగేది ఏది మనకు ఉండదు. మనం ముందుకు సాగిపోతాం అంతే.
దానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు దయచేస్తూ ఉంటాడు. మనం అలా నడుస్తూ ఉంటే ఆత్మలో మనలో ఉండే ప్రతి పాపము కూడా ఒక మచ్చలా మనకు కనబడతా ఉంటుంది. మనకు తెలియకుండా పాయశ్చిత్త పడతా ఉంటాం. మనం అవన్నీ కూడా ఇంకా ఎదుగుతూ ఉంటాం కదా ఆత్మలో. ఈ శరీరానుసారమైనవన్నీ కూడా మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం మనకి తెలియకుండానే. అప్పుడు మనలో ఉండే పాపం మెల్లమెల్లగా మనం ఆత్మానుసారులుగా మార్చబడుతున్నప్పుడు, ఆత్మగా మనం మార్చబడుతున్నప్పుడు, క్రీస్తులాగా మనం చెక్కబడుతున్నప్పుడు, మనలో ఉండే ఏ పాపము కూడా ఇంకా మన మీద ఏలుబడి చేయలేదు. ఏ బంధకం కూడా మనల్ని ఆపి ఉంచలేదు. ఎలాంటి శాపము కూడా మన మీద, మన కుటుంబాల మీద, మన తరాల మీద అది పని చేయదు. కేవలం దేవుడు మన మీద అధికారం తీసుకునేవాడిగా ఉంటాడు. ఆయన మాత్రమే మనల్ని ఏలుతాడు. ఆయనతో పాటు మనము ఎత్తబడే గుంపులో సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉంటాము. అందుకే పౌలు మాట చెప్తున్నాడు గలతీయులకి, ఏమని? ముందు మీరు ఆత్మానుసారంగా నడవండి, అప్పుడు మీరు శరీరచ్చలు నెరవేర్చరు. ఎవరైతే ఇంకా శరీరంతో పోరాడుతున్నారో, ఇంకా శరీరచ్చలను జయించలేకుంటున్నారో, వారి బాధ ఏంటంటే వారు నెరవేర్చాలని అనుకుంటున్నారు, చాలా పాపాలు విడిచిపెట్టాలని అనుకుంటున్నారు, కానీ ఈ ఆత్మానుసారమైన మార్గంలో నడవడానికి ఇష్టపడట్లేదు. అలా నడవకపోతే ఇది చేయలేము. ఆ శక్తి మనము పరలోకం నుంచి మనం పొందుకోలేకపోతే ఈ లోకానుసారమైన విడిచిపెట్టగలిగిన మనస్సు మనకు కలగదు. ఆ మారు మనస్సు అనేది ఎప్పుడు కలుగుతుందంటే మనం నడిచినప్పుడే, దేవునితో సంబంధం ఉండేటప్పుడే, రోజు ఆయనతో మాట్లాడుతున్నప్పుడే మనకు హృదయం మనకి చెప్తా ఉంటుంది, ఇది తప్పు, ఇది రైట్, ఇది నువ్వు చేయకూడదు, నువ్వు విడిచిపెట్టు, ఇది నువ్వు చేయి, ఇది మంచిది. అలా నీ మనసు ఉత్తేజపరచబడుతుంది, ఉల్లాసంగా ఉంటుంది, నిజమైన సత్యంలోకి నువ్వు నడిపించబడతావు. ఆయన మార్గంలో నీవు ఉంటావని నీ హృదయానికి, నీ ఆత్మకి నీకే తెలిసిపోతూ ఉంటుంది. నిజమైన ఆనందం ఉంటుంది ఆయన మార్గంలో నడిచినప్పుడు. కాబట్టి మనం అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన మార్గంలో ఆత్మానుసారంగా ఎలా నడవాలో పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా యేసయ్యా, నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన పౌలు నాయన మరి మాకు ఇంత చక్కని పాఠం నేర్పించారు ప్రభా యేసయ్యా. ముందు తండ్రి శరీరచలు నెరవేర్చాలంటే ప్రభా నాయన మానవుడికైనా మాకైతే ఇది అసాధ్యం ప్రభా. ఆయన మాలోన పాపం, మాలోన శాపం, శరీరేచ్ఛలు అన్నీ కూడా ప్రభా యేసయ్యా పోవాలంటే ముందు మేము ఆత్మలో నడుచుకోవాలని నీ వాక్యం సెలవిస్తుంది. మరి పౌలు ఎంత ఖచ్చితంగా నేర్పించినందుకు ప్రభా, ఈ వాక్యం మా హృదయంలో పెట్టుకొని, మా హృదయ పలకల మీద మేము జాగ్రత్తగా వాటిని రాసుకొని ధ్యానించి ప్రభా, మంచి నేలన పడిన విత్తనం వలె నాయన మేము ఫలింపజేయబడ్డానికి తండ్రి, ఆత్మలో మేము వర్ధిల్లడానికి తండ్రి, నీ కృప నాయన మాకు మీద ఉంచండి. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా నడిపించి నీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నేను తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ ప్రభా, మహిమలు ఘనతలు ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని త్వరగా నేను నజరుడను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.